వాట్సాప్ మెసేజ్ ద్వారా ఏపీకే ఈ చాలన్ మెసేజ్ వచ్చింది. నా బండికి ఏమన్నా చాలన్లు పడ్డాయి కావచ్చు, చూసుకుందామని ఓపెన్ చేసిన తర్వాత ఏం కనవలేదు. ఇక అది ఆడికే డిలీట్ చేసి మళ్ళీ 10వ తారీఖు నాడు, అదే నెల 10వ తారీఖు నాడు సాయంత్రము 5-6 సార్లు ఫోన్లు వచ్చినాయి. 5-6 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్లు రిసీవ్ చేయలేదు. 3 మెసేజ్లు వచ్చినాయి ఓటీపీ, అవి కూడా చెప్పలేదు ఎవరికి. మళ్ళీ తెల్లారి 11వ తారీఖు 8వ నెల 2026 మంగళవారం రోజున సాయంత్రము 6:46 నుండి 6:52 వరకు నా అకౌంట్ నుంచి వెళ్ళి 3 దఫాలుగా, అనగా 1,99,000 ఒకసారి, 1,99,000 ఒకసారి 15,000, మొత్తం 4,15,000 రూపాయలు సైబర్ మోసగాళ్ళు నా అకౌంట్ నుంచి వెళ్ళి డ్రా చేసినాక నాకు మెసేజ్లు వచ్చినాయి అప్పుడే. కాకపోతే నేను చూసుకోలేదు. 15 నిమిషాల వరకు ఫోన్ చూసే వరకల్లా మెసేజ్లు ఉన్నాయని చూసే వరకల్లా నా అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ చూసుకొని వెంటనే గాయత్రి బ్యాంకు వెంటనే పోయినా, అనగా 15